నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు చవల రామకృష్ణ, కావలి పట్టణ టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయ. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు గాదంశెట్టి రవికుమార్, 30వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్, జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గెలవాలని మాలకొండలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈరోజు కావలి పాతూరు శివాలయం వద్ద నుండి మాలకొండకు పాదయాత్రగా బయలుదేరిన కావ్య ప్రియ శిష్యులు చిలకపాటి మనోహర్, బత్తిన మనోహర్, గూడల మను, హరీష్, మాల్యాద్రి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ. ఓం నమ శివాయ. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గ ప్రజల అఖండ ఆశీస్సులతోటి, ఆ దేవదేవుళ్ళ యొక్క ఆశీస్సులతోటి కావలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు నాయకుడు, ఇప్పుడు ఏదో ప్రజలకు సేవ చేయాలి, ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా స్థాయిలోనే ప్రముఖంగా ఉండాలని చెప్పి తపనతోటి, ప్రజా ఆశీస్సులతోటి వచ్చేసి కని విని ఎరుగని రీతిలో ఎవరికి కనుసూపు మేర కూడా ఆలోచించిన విధంగా 30,948 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచిన సందర్భంగా ఆయన ప్రియ శిష్యులు మనోహరు, ఇంకిద్దరు మనోహరులు, మాల్యాద్రి, వీళ్ళందరూ కూడా ఆ మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి మొక్కుబడిగా పాదయాత్రతో స్వామి మీ దగ్గరకు వచ్చి మా మొక్కుబడి తీసుకుంటామని వాళ్ళు మొక్కుకున్న సందర్భంగా ఈ రోజున మన కావలిలో వేంచేసి ఉన్నటువంటి పరమ ఆశీస్సులు మన కుటుంబాలకన్నిటి కూడా ఇచ్చేటటువంటి మన శివుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు కూడా మా నాయకులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, అఖండ
ఆయన ఆశీస్సులు ఇచ్చి అందరూ ప్రజలు మెచ్చుకున్న విధంగా, ప్రజలు కళ్ళకన్న విధంగా ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆ ప్రజల ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ప్రజలు ఏదైతే ఆశీస్సులు ఇచ్చారో అదే ఆశీస్సులు ముందు ముందు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరి యొక్క సలహాలు, మీరందరూ సహాయ సహకారాలు ఇస్తే ఆయన ఇంకా మంచి అభివృద్ధి పదంలో కావలి నియోజకవర్గాన్ని తీసుకువెళ్ళడానికి మరి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అంతకుముందు మనం రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి అవాంఛనీయ భయభ్రాంతులతో మరి బతికామో అటువంటి అన్నిటికీ కూడా భగవంతుని ఆశీస్సులతోటి వాళ్ళందరూ కూడా పారద్రోలి ఈరోజు ఒక పునీతమైనటువంటి, ఒక ప్రజా ఆశీస్సులమైనటువంటి నాయకులు ఈరోజు మనకు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు మోడీ గారు, వాళ్ళ ముగ్గురు కూడా కూటమిగా కలిసి ఆ కూటమిని మరి ముక్కోటి దేవతలు ముగ్గురు మునగాళ్ళ మాదిరిగా ఆ ప్రజల ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ ప్రధానమంత్రిగా ఆయన, ఇక్కడ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మంచి అమరావతి రాజధానిగా మంచి పురోగతిలో ఉంటుందని చెప్పి అందరూ ఆశిస్తూ ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి ఉండాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గం తరపున కావలి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అఖండమైన మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డి గారు గెలవడం జరిగింది. వారి గెలుపు కంటే ముందే వారి ప్రియ శిష్యుడు మనోహర్ గారు, మా నాయకుడు కావలిలో గెలిచిన తరువాత మాలకొండకు నడుచుకుంటూ వచ్చి మీ మొక్కు తీర్చుకుంటానని మొక్కుకోవడం, ఈరోజు ఆ రోజు అనుకున్న మాట ప్రకారం ఈరోజు వారు పాదయాత్రగా కావలి శివాలయం నుంచి మొదలవడం అందరం కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రండి. మా కృష్ణారెడ్డి అన్న గెలుపు కోసం మా ప్రియ శిక్షుడు మనోహరు మాలకొండ స్వామికి పాదయాత్ర వెళ్తున్నాడు. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు అందరికీ, ముఖ్యంగా మా నాయకుడు ఎప్పుడు గెలుస్తూ ఉండాలని మనోహరు చాలా కష్టపడ్డాడు. ఆ కృషి మనోహరు పాదయాత్ర మాలకొండకు పోతున్నాడు. దీనికోసంగా మనోహర్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. మనోహర్ సంతోషం. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు.
కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండా కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రనాడుకులో నాడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండా గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా కావలికి కృష్ణన్నే అందా కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండా కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు తిరివీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, 20వ వార్డు ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు జిల్లా. తటవర్తి రమేష్, టీడీపీ నాయకులు, కావలి. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి, కావలి టీడీపీ నాయకులు. ఇస్కా విక్రమ్ రెడ్డి, కావలి టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా